రైతు సోదరులందరికీ నమస్కారం. రైతుల ఖాతాలోకి డబ్బులు అప్డేట్. టీజీ యాసంగికి సంబంధించిన రైతు భరోసా నిధులను పంపిణీకై ఆర్బీఐకి 9,000 కోట్ల రుణం కోసం ప్రభుత్వం ఇడ్డెంటు పెట్టింది. 13 ఏళ్ల కాల పరిమితితో రూపాయలు. దీనికి సంబంధించి మీకు అన్ని వివరాలనేవి ఈ వీడియోలో ఇస్తానన్నమాట. రైతు భరోసాకు సంబంధించి అఫీషియల్ తేదీ రిలీజ్ చేసినట్లు సమాచారం. ఎన్నికలు పూర్తయిన వెంటనే రాష్ట్రంలో రైతు భరోసా నిధులు ఒకే ఎకరం నుంచెల్లి మొదలెట్టి రాష్ట్ర ప్రభుత్వం 10 ఎకరాల వరకు అందజేయడం అయితే జరుగుతుంది. ఆర్బీఐకి 9,000 కోట్ల రుణం కోసం ప్రభుత్వం ఇటీవలనే ఇడెంటు పెట్టింది. 13 ఏళ్ల కాల పరిమితితో రూపాయలు 2,000 కోట్లు, 16 ఏళ్ల కాల పరిమితితో రూపాయలు 2,000 కోట్లు, అంతేకాకుండా 21 ఏళ్లతో రూపాయలు 2,500 కోట్లు, 27 ఏళ్లతో రూపాయలు 2,500 కోట్ల రుణం తీసుకోనుంది. ఈ నెల 10న ఈ రుణం ప్రభుత్వం ఖాతాలోకి అయితే జమ కానుంది. కాగా మున్సిపల్ ఎన్నికలు అయిన వెంటనే రైతు భరోసా తర్వాతనే రైతు భరోసా అన్నమాట. మున్సిపల్ ఎన్నికలు అవుడే ఆలస్యమట. ఇట్లా అయిపోవడంతోనే అట్లా రైతు భరోసా ఇస్తామని టకీ అని అయితే మెసేజ్లు వస్తాయని అయితే చెప్పడమే జరిగిందనమాట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే రైతు భరోసాపై అయితే తెలంగాణ రైతులకు ఎకరాకు 6,000 రూపాయలు ఇస్తామని అయితే సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సంగతి రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఇప్పటి వరకు రైతులు ఎదురు చూస్తున్న డబ్బులకు సంబంధించి ఒకసారి అయితే వెళ్ళినట్లయితే ఒక ఊరట కలిగించిందన్నమాట. ఈ యొక్క వార్త చేసి కూడా చూసుకున్నట్లయితే, ఎందుకంటే ఇక రైతు భరోసా ఇస్తారా ఇవ్వరా అనే సమయంలో ఆర్బీఐ నుంచి అయితే మనకు కీలక ప్రకటన రావడమే జరిగింది. సో రైతులందరూ కూడా ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు. మీ తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట. తోటి రైతులందరికీ కూడా తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్. రైతు భరోసా నిధులు విడుదల అప్పుడే అన్నదాతలకు సీఎం అయితే రేవంత్ రెడ్డి గారు అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పారు. తెలంగాణలో రైతు భరోసా నిధుల తేదీపై సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారండి. మున్సిపల్ ఎన్నికల తర్వాతే రైతు భరోసా రైతుల ఖాతాలోకి అయితే డబ్బులు జమ చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏప్రిల్ నెల తర్వాత పేదలకు లక్షలాది ఇళ్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయాలని అయితే సూచించారన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. రైతు భరోసా డబ్బులకు సంబంధించి అయితే 9,000 కోట్ల రూపాయలను ఆర్బీఐ నుంచి లేదు. మనం చూసుకున్నట్టయితే ఈ నెల 10న ప్రభుత్వ ఖాతాలోకి అయితే నగదు జమ కానున్నట్లు తెలుస్తుంది. సో 11న ఎన్నికలు కూడా సంబంధించి కానివ్వచ్చు, 13న ఎన్నికలు ముగుస్తున్నాయి అన్నమాట. 11 కాదండి, చాలా మంది అయితే 11న ఎన్నికలు పూర్తవుతున్నాయి, రైతు భరోసా విడుదల చేస్తుంది ప్రభుత్వం అనేది చాలా మంది రైతు సోదరులు అయితే అడుగుతున్నారన్నమాట. సో 13న ఎన్నికలు ముగిసిన వెంటనే రాష్ట్రంలో రైతు భరోసా డబ్బులు అనేవి అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. తెలంగాణ రైతులకు వెంటనే షేర్ చేయగలరన్నమాట. ఈ యొక్క యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని కొత్త చూస్తున్న ప్రతి ఒక్కరే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైతు భరోసా ఒక్క రోజుకి ఎన్ని వేల కోట్ల రూపాయలు అనేవి నిధులు విడుదల చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ సంబంధించి కానివ్వచ్చు, గవర్నమెంట్ సెక్యూరిటీ పై వచ్చి ఆర్బీఐకి అయితే ఈ నెల 10వ తేదీన గవర్నమెంట్కి ప్రభుత్వానికి అయితే నిధులు అనేవి కూడా చూసుకున్నట్టయితే పంపించడమే జరుగుతుంది. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్.